ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ ఆ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2 మగపిల్లలు ఉన్నారు. పెళ్ళై దశాబ్దన్నర దాటిన ఆ భర్త ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అతని ప్రేమలో ఎలాంటి లోపం లేదు. గతం కన్నా ఇంకా బాగా ప్రేమిస్తున్నాడు. మరి ఇన్నేళ్లైనా ఇంకా ప్రేమ తగ్గకపోవడం మంచిదే కదా అని అనుకుంటున్నారా? ఆగండి. అతను ప్రేమిస్తున్న మాట నిజమే, కానీ అతను ప్రేమిస్తున్నది భార్యను కాదు, మరో అమ్మాయిని. పైగా అతను రెండో భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో మొదటి భార్యకు చూపించి మరీ ఆనందపడుతున్నాడు. మరి ఆ బాధలు భరించలేక మొదటి భార్య ఏం చేసింది? వారికి పుట్టిన పిల్లలేమయ్యారు? పంచాయతీలో కన్నీళ్లు పెట్టుకుని కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడుతుంటే భార్యా బిడ్డలపై నిజంగా ప్రేమేనని బంధువులంతా అనుకున్నారు. మొగుడు పెళ్లాలన్న తర్వాత మనస్పర్ధలు రావడం సహజమేనంటూ అన్నయ్య సర్ది చెప్పి మరీ చెల్లెలిని కాపురానికి పంపాడు. మంచిగా ఉంటానని, తప్పుడు పనులు చేయనని బిడ్డలపై ఒట్టేసి మరీ చెబితే భర్త మారిపోయాడేమోనని అతని మాటలు నిజమేనని నమ్మి కాపురానికొచ్చింది. కాని భర్త ఏ ఉద్దేశంతో తనను తీసుకువచ్చాడో గంటల వ్యవధిలోనే తెలిసిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్త పెట్టే చిత్రహింసలను బిడ్డల కోసం భరిస్తూ వచ్చిన ఆ ఇల్లాలు సహనం కోల్పోయింది. భర్త సైకోయిజం భరించలేక కీలక నిర్ణయం తీసుకుంది. మరింతకీ ఆ ఇల్లాలు ఏం చేసింది? జరిగిందంతా వీడియో రికార్డ్ చేసి అన్నయ్యను ఏం కోరింది? నన్ను పిల్లల్ని చంపుతానంటూ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడన్నా. పంచాయతీలో అందరి కాళ్లు పట్టుకుని మిమ్మల్ని తీసుకొచ్చింది సంతోషంగా మీతో కలిసి బతకడానికి అనుకున్నారా అంటూ బెదిరిస్తున్నాడన్నా. నా మహేశ్వరితో సుఖంగా ఉందామనుకుంటే మీరు అడ్డుగా ఉన్నారని కొడుతున్నాడన్నా. ఆస్తి నేను అనుభవించకుండా పిల్లల పేర్లతో రాయించుకుంటావా అంటూ ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడన్నా. ఇక ఈ బాధలు నేను భరించలేను, నేను చనిపోతున్నాను, నా బిడ్డల్ని కూడా నా వెంటే తీసుకువెళ్తున్నానంటూ చెల్లెలు పంపిన వీడియో చూసి ఆ అన్నయ్యకు గుండె పగిలింది. పరుగున చెల్లి ఇంటికి వెళ్లి చూసేసరికి 2 బిడ్డల్ని ఉరివేసి చంపి తను కూడా తనువు చాలించింది. భర్త పెట్టే చిత్రహింసల్ని వివరిస్తూ ఆమె పంపిన వీడియోలో చివరి మాటలు అందరి హృదయాలను కదిలించాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్, 16 చింతల తండాకు చెందిన స్రవంతిని 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమారులున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన దంపతులు వేర్వేరు పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. అయితే ప్రవీణ్ తన మేనత్త కుమార్తె మహేశ్వరిని సైతం ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏకంగా ఒకే ఇంట్లో 2 భార్యలతో ఉండేలా ఆమెను వెంట పెట్టుకుని రాగా స్రవంతి గొడవ పెట్టుకుంది. దీంతో ఆమెను వేరే చోట ఉంచి అప్పుడప్పుడు వెళ్లి చూస్తుండేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు స్రవంతి, ప్రవీణ్ మధ్య మహేశ్వరి విషయమై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద మనుషుల పంచాయతీలు జరిగినా ప్రవీణ్ తీరులో మార్పు రాలేదు. ఇటీవల భర్త ఊరికి వెళ్లి పెద్ద మనుషులతో మరోమారు పంచాయతీ పెట్టించి ఆస్తిని తన 2 బిడ్డల పేర రాయించింది. దీనిపై కక్షగట్టిన ప్రవీణ్ పెద్ద మనుషుల ముందు మంచిగా ఉంటానని నాటకమాడి భార్యాబిడ్డలను తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. తన ఆనందానికి అడ్డు రావడమే కాక ఆస్తి కూడా దక్కకుండా చేసిందన్న కోపంతో ప్రవీణ్ భార్యను కొట్టి కోపంతో బయటకు వెళ్లిపోయాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆమె తన 2 బిడ్డలను ఉరివేసి చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. మెయిన్ గా చెప్పాలంటే ఇది అక్రమ సంబంధంతోనే ఇది జరిగినటువంటి సంఘటన సార్. ప్రవీణ్ అనే క్యాండిడేట్ అక్రమ సంబంధం స్టార్ట్ చేయడం వల్ల అతను మా చెల్లె మనస్తాపానికి గురై ఇలా ఊరేసుకొని చేయడం జరిగింది. ఇక నుంచైనా మానుకోవా, ఇక నీకు 1 సంవత్సరం పాటు నువ్వు నన్ను హింస చేసినావు, ఇక నుంచైనా మారి మంచిగుండు అని చెప్పడం వల్ల మా ఆవిడ ప్రవీణ్ అనే క్యాండిడేట్ కోపానికి గురై ఇక నన్ను ఇంతగానో టార్చర్ చేస్తున్నారని చెప్పి పొద్దుగాల ఈ సంఘటన అనేది జరిగింది. దీనికి కారణం వాళ్ళ భర్తే మెయిన్ కారణం.
ఇక దీనికి కక్షలు అంటే వేరే కుట్ర వేరే అనుమానాలు క్యాండిడేట్లు కానీ ఎవరు లేరు. ఇద్దరు పిల్లలు భార్య భర్తలు అంతకుముందు సంతోషంగా మంచిగా ఉండేటోళ్ళు వాళ్ళు. 1 year క్రితం మరి ఆ పిల్ల ఎట్లా పరిచయం అయిందో ఆ మహేశ్వరి అనే అమ్మాయితోని పరిచయం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈయన. అంతకు ముందేమో నేను చేసుకోలేదు, నాకు ఆ పిల్లతో సంబంధం లేదన్నాడు. తర్వాత ఈ పిల్ల పట్టుకుంది, ఎట్లా అట్లా పట్టుకున్నాక ఇంకా వాళ్ళు డైరెక్ట్ పెళ్లి చేసుకుని అక్కడ వరంగల్ పిఎస్కి వచ్చేసిండు. పిల్ల ఏమన్నది, ఇక నువ్వు చేసుకున్నావు కదా ఎలాగా నా దగ్గర రావద్దు, ఆ పిల్లతోనే ఉండిపో అనేసి ఈ స్రవంతి అనే అమ్మాయి అనేది విడాకుల పత్రాలు రాసిండంట. అక్కడ సపరేట్ ఉండండి అని రాస్తే ఏమో ఈడు యాక్టింగ్ చేసి ఇంకా అందరు కాళ్ళలో పడిండు. కాలు పట్టుకొని ఏడ్చి నేను అమ్మాయితోనే ఉంటాను, నాకు ఆ పిల్లతో సంబంధం లేదు, ఒక్కసారి చాయిస్ చూడండి అంటే ఇంకా ఏడుస్తుండు కదా, ఒక్కసారి చూడమ్మా ఇద్దరు పిల్లలు ఉన్నారు సపరేట్ ఎలా బతుకుతావు అనేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదో కలిపి పంపించిండ్రు. ఆ పిల్లతోని ఎలాగా సరదాగా గడిపేది ఆ సెకండ్ వైఫ్తోని అన్ని ఫోటోలు చూపించి మాకు టార్చర్ పెట్టేటోడు ఆయన. నేను ఈయనతోని బతకలేను, ఈ టార్చర్ నేను పడలేను అనేసి ఆ పిల్లలు ఇద్దరికి ఉరియేసి అమ్మేసుకుందాం. ఇంటికాడ ఉన్న ఈయన వాటకు 2 ఎకరాల ఆస్తి వచ్చింది సార్. ఆ ఆస్తి 2 బాబుల మీద రాయించారు, చనిపోయిన బాబుల మీద. ఈడ ఈ ఓన్ ఇల్లు ఇంకో ప్లాట్ ఉంది, ఆమె చనిపోయిన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంది సార్. ఈయన ప్రవీణ్కు 1 గుంట భూమి లేదు, ఈయన ఏం లేదు ఈయన పేరు మీద. ఇక ఆస్తి కోసము నేనేం చేయాలి, కొడుకుల మీద పేరు ఆస్తి రాయిస్తావాను అని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిండట. కానీ ఈయన చంపిండా వాళ్ళు ఊరు వేసుకున్నారా అనేది అది క్లారిటీ మనకు తెలియట్లేదు సార్. ప్రవీణ్ రెండో వివాహం చేసుకోవడమే కాక రెండో భార్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు స్రవంతికి చూపించి పైశాచిక ఆనందం పొందేవాడని బంధువులు తెలిపారు. మానసికంగా కుంగిపోయి ఆమె బలవన్ మరణానికి పాల్పడిందని వెల్లడించారు. నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇంకా కలతలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టుకోవడం దాకా జరిగిందని తెలుస్తా ఉంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకుని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. స్రవంతి పెద్ద కుమారుడు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటుండగా ఇటీవల పుట్టినరోజు వేడుకలు చేసేందుకు అతన్ని తీసుకువచ్చింది. హాస్టల్లో ఉన్న బిడ్డ బతికి ఉండేవాడని బంధువులు రోధించారు.